గుడివాడలో సంచలనం రేపిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కొచ్చింది. తాకట్టు వ్యాపారి వద్ద ఉన్న ₹1 కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని దేవస్థాన ట్రస్ట్ సభ్యులు తిరిగి విడిపించారు. శనివారం సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి తిరిగి అలంకరిస్తామని ప్రకటించారు. అయితే కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ మొదట కమిటీ సభ్యులు బుకాయించారు. కానీ మీడియా ఆధారాలు చూపించడంతో వివాదం మరింత ముదిరింది. వైశ్య సంఘాల పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. కళ్యాణ మందిర నిర్మాణ నిధుల కోసమే కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ పోకూరి మోహన్ రావు అంగీకరించారు. తప్పు జరిగింది, భక్తులు మన్నించాలి, దాత కుటుంబంతో మాట్లాడి కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరిస్తామంటూ చైర్మన్ వెల్లడించారు. అంత అకౌంట్ అంతా ఉంది, ఆ ఇబ్బంది లేదు. పొరపాటు అనేది జరగడం జరిగింది. ఆ పొరపాటు సర్దిద్దుకొని వాళ్ళు తీసి కిరీటం పెట్టాము. వాళ్ళ పార్టీ కూడా అప్పు చేద్దాము. నేను సంప్రదించి చేసి గుళ్ళో పెట్టి చేపిస్తాను పూజ. ఏ తప్పు చేయలేదు, ఏదో అవసరానికి వాడుకున్నారు. అవసరం నాక కళ్యాణపడం అవసరం లేదు, డెవలప్మెంట్ కోసం వాడేది. వాడుకున్నప్పుడు నిన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఇలా సమాధానం చెప్పి వెళ్ళొచ్చు కదా. అంటే అక్కడ బయటికి వెళ్ళి ఉన్నాడు, సీరియస్ గా బయటికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు ఉన్నారు కదా. లేదు సార్, మేము వచ్చే సాయంత్రం అయింది. హాస్పిటల్ పని అంటే ఏమండి అసలు కొన్ని చిన్న తప్పులు జరిగినా చెప్తున్నా కదా. తప్పు జరిగినా చెప్తున్నా, తప్పు సరి చేసుకున్నా. బ్రేకింగ్ చూస్తున్నా మనం. గుడివాడలో సంచలనం రేపిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కొచ్చింది. తాకట్టు వ్యాపారి వద్ద ఉన్న ₹1 కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని దేవస్థాన ట్రస్ట్ సభ్యులు తిరిగి విడిపించారు. శనివారం సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి తిరిగి అలంకరిస్తామని ప్రకటించారు. అయితే కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ మొదట కమిటీ సభ్యులు బుకాయించారు. కానీ మీడియా ఆధారాలు చూపించడంతో వివాదం మరింత ముదిరింది. వైశ్య సంఘాల పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. కళ్యాణ మందిర నిర్మాణ నిధుల కోసమే కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ పోకూరి మోహన్ రావు అంగీకరించారు. తప్పు జరిగింది, భక్తులు మన్నించాలి, దాత కుటుంబంతో మాట్లాడి కిరీటాన్ని తిరిగి స్వామివారికి అలంకరిస్తామంటూ చైర్మన్ వెల్లడించారు.